ఏ జనముకు తెలియచేదేదంటే వాక్యాన్ని ఇశ్రాయేలుకు తెలియజేసిన ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు. వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. మరి కీర్తన గ్రంథము 62వ కీర్తన 11వ వచనం చూద్దాం. బలము తగదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడును. ప్రభువా, ఇది చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు వందనాలు స్వామి. ఇంతవరకు మొదటి ప్రార్థనలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్యములో, నీ బిడ్డలు చేసిన ఆరాధన ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయము కూడా మీరు మాతో మాట్లాడే నైనా ప్రభా, సమయంలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా. మీరు నైనా మాతో మాట్లాడండి స్వామి. నీ మాటలు చాలా నైనా బలము కలిగినవి, నీ మాటలు చాలా విలువ కలిగినవి ప్రభా. నువ్వు మాతో మాట్లాడటానికి నైనా ప్రభా ఇష్టపడి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మాట్లాడేది నరుడు కాదు ప్రభా, నీ ఆత్మతోనే నైనా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, వినగలిగిన నైనా ప్రభా మనస్సును ప్రభా, గ్రహింపగలిగిన ఆలోచన ప్రభా, చెవులు మాకు అనుగ్రహించండి స్వామి. మమ్మల్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి స్వామి. నాయన అయ్యా, ఈ సమయం అంతయు నాయన, ఈ స్థలం అంతయు నాయన ప్రభా, మీ సంచారణ జరగటానికి కృప దయచేయండి స్వామి. అలాగే నన్ను సంపూర్ణముగా నీ సిలువ చాట మరుగుపరుచుకుని ప్రభా, కొలతలేని ఆత్మతో మీరు నింపి నడిపించి తండ్రి, నా బలహీనతలు అవిధేయతలు క్షమించి నాయన నీ కృపతో నింపి నడిపించి బలపరచుమని తండ్రి, ఈ సమయాన్ని ఎంతో మేలుకరముగా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యము, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. దైవశక్తి ఎలాంటిది అనే అంశం అండి. ఏంటండి? దైవశక్తి ఎలాంటిది. అయితే దైవశక్తి ఎలాంటిది అని అంశాన్ని బట్టి మనం చూస్తే ముందుకెళ్తే, దేవుని వాక్యము కీర్తనాకారుడు అంటున్నాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము ఎవరిదంటండి? దేవుడిదంట. బలమిచ్చేవాడు ఎవరు? దేవుడే కదా. బలమిచ్చేవాడు బూస్ట్ కాదు, బలమిచ్చేది బాదం పప్పులు కాదు, ఏమీ కాదు. ఎవరండి? బలమిచ్చేవాడు దేవుడే కదా. ఆయన అంటున్నాడు, బలమిచ్చేవాడు ఒక మారు నాకు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడును. దావీదుకి ఎన్ని మార్లు వినపడిందంట? ఒక్కసారి చెప్పాడంట. దేవాది దేవుడు బలమిచ్చేవాడును నేనే అని ఆయన ఒకసారి చెప్పారంట. అయితే దావీదు దాన్ని 2 మార్లు ఆయన చెవిలో వినబడిందంట. ఆయన మనకు బలమిచ్చేవాడని మనకు చెప్తున్నా మనం ఏమనుకుంటామంటే, నాకు చాలా నీరసంగా ఉందండి, నేను చాలా బలహీనంగా అయిపోతున్నాను, నేను చాలా బలహీనం అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే భౌతికంగా మనం ఇలా అనుకుంటున్నాం, కానీ ఆత్మ విషయంలో మనం ఆలోచిస్తే ఆత్మీయంగా బలమిచ్చేవాడు ఎవరండి? ఆయనే. ఆత్మీయంగా బలమిచ్చేవాడు ఎవరు? ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే దైవశక్తి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, ఆయన భౌతికంగాను బలం ఇవ్వగలడు, ఆత్మీయంగాను మన ఆత్మను బలపరచగలడు. అందుకే దేవుని ఆశ్రయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఒక మారు నాకు సెలవిచ్చినని చెప్పి 2 మార్లు ఆ మాట నాకు వినబడినని సెలవిస్తున్నాడు. దైవశక్తి బలమిస్తుంది, బలము తనదని దేవుడు సెలవిస్తున్నాడు. బలం ఎవరిదండి? బలము ఆయనదని సెలవిస్తున్నాడు. అందుకే మనం బలాన్ని బట్టి కానీ, మన యవ్వనాన్ని బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ మనం అతిశయించడానికి ఎంత మాత్రమో వీలు లేదు. యవ్వనముగా ఉన్నప్పుడు, బాల్యంగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటూ ఉంటారు. అప్పుడు చాలా అతిశయిస్తారు, నా అంత బలము ఎవరికి లేదు అని అనుకుంటూ ఉంటాం. వయసు భయపడే కొలది ఏం తగ్గుతుందండి?
బలము తగ్గుతుంది, శక్తి తగ్గుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, బలమిచ్చువాడును నేను. మన వయసుతో సంబంధం లేదు, మన ఇదితో సంబంధం లేదు, కానీ బలమిచ్చువాడు ఆయన. ఇంకా ఆయన మీద ఆధారపడాలి. ఏ విషయంలోనండి? బలము కావాలి నాకు, ఏ రకంగా? ఆత్మీయంగాను శరీరకంగాను నాకు బలము కావాలని ఆయన మీద. మోషే యెహోషువ అంటాడు కదా, ఏమంటాడు? మోషే నన్ను పంపించినప్పుడు నాకు నేటికి ఎంత బలమో నేటికి అంతే బలము. దేవుడు నన్ను పంపించినప్పుడు ఎంత బలమో నేటికి అంతే బలం అని సెలవిస్తూ ఉంటాడు. అంటే 80 ఏళ్ళ తర్వాత మోషేని పంపించినప్పుడు దేవుడు సెలవిస్తాడు. మోషేని ఎప్పుడు పంపిస్తాడండి? ఇశ్రాయేలుని విడిపించడానికి ఎప్పుడు పంపిస్తాడు? 40 సంవత్సరాలేమో రాజకులంలో ఉంటాడు, 40 సంవత్సరాలేమో మిద్యాను అరణ్యంలో ఉంటాడు. అక్కడికి ఎంత అయిందండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అంటే మానవ బలము అయిపోయింది. ఏమైపోయిందండి? మానవ బలం అయిపోయింది. ఇంక 80 సంవత్సరాలకి ఏమైనా బలం ఉంటుందా చెప్పండి? ఇప్పుడు తల్లుల్ని కదిపితే ఏమంటారు? మాకు బలం లేదు, బలహీనత లేదు. అవును కదా? ఏమవుతుందండి? వయసు ఎదిగే కొలది ఏమవుతుంది? బలము తగ్గుతూ ఉంటుంది కదా. అక్కడ మోషేకి ఏమైంది? మానవ బలం అంతా కూడా ఏమైందండి? లేదు, మానవ బలం లేదు. ఇప్పుడు దైవ బలాన్ని ఇచ్చి, దైవ శక్తిని ఇచ్చి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని పంపించాడు. మరి మోషే ఎంత బలముతో, ఎంత శక్తితో ఇశ్రాయేలుని విడిపించాడండి? ఎంత శక్తితో విడిపించాడు? తనకున్న 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలుని విడిపించడానికి వీలవుతుందా? తన మాట తనకే వినపడదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడే మాట ఇంకొక వ్యక్తికి వినపడదు. ఎందుకని? వాయిస్ తగ్గిపోతుంది, గొంతుకు తగ్గిపోతుంది, బలము తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. మరి 40 లక్షల మంది పైనే వినాలి అంటే ఎంత బలం ఉండాలండి? ఎంత శక్తి ఉండాలి? అందుకే దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి మానవ బలము పనిచేయదు. మానవుల్ని దేవుని వైపుకు త్రిప్పడానికి ఏ బలం పనిచేయదండి? మానవ బలము పనిచేయదు, మానవ తెలివి పనిచేయదు, మానవ జ్ఞానం ఏమాత్రము పనిచేయదు. ఏం ఉండాలి? అది దేవుని కార్యాలు, దేవుని బలం ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి. మోషేకు దేవుడే ఇచ్చి పంపించాడండి. అందుకే అన్ని లక్షల మందిని ఎక్కడికి నడిపించగలిగాడండి? కానానుకు నడిపించు. మధ్యలో ఎన్నో తిరుగుబాటులున్నా, మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చినా, ఎన్నో కొదవలు వచ్చినా, ఏమొచ్చినా దైవ బలం వారికి ఏమైందండి? తోడుగా ఉంది. దైవ బలం తోడుగా ఉంది కాబట్టి వారు అంత కష్టంలో కూడా నడవగలిగారు. ఈరోజు మనము కూడా మన బలము తగ్గిపోయినా, మనం బలహీనులమైన దేవుని బలవాన్ని మనం పొందుకుంటూ మనం ఈ లోకయాత్రలో జీవించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవ శక్తి ఎలాంటిదంటే, మనం బలహీనులమైనా ఏం చేస్తుందండి? బలపరిచి బలమినిచ్చి నడిపిస్తుంది. మనం బలహీనులమని మనం ఎన్నడూ ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు. ఒకసారి అనుకోవచ్చు, మన బలహీనతను బట్టి, మన వ్యాధులను బట్టి, మన సమస్యలను బట్టి నేను బలహీనురాల్ని అని అనుకోవచ్చు. కానీ మనల్ని ఏది నడిపిస్తుందండి? మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? దైవశక్తి మనల్ని నడిపిస్తుంది, దైవ బలం మనల్ని నడిపిస్తుంది. అందుకే ఇర్మియాలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథంలో దైవశక్తి ఎలాంటిది అని ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండా, ఆకాశము కింద ఉండకుండాను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును, తన జ్ఞానము చేత ప్రపంచములు స్థాపించును, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమెంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారములో నుండి గాలిని రప్పించిండ్ర. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఎంత సూటిగా మనతో మాట్లాడుతుందో. దైవశక్తి ఎలాంటిదండి?
దైవశక్తి ఎలాంటిది? దైవశక్తి ఎలాంటిదంటే శూన్యములో సృష్టిని చేసింది. ఎలాంటిదండి? శూన్యములో సృష్టిని చేసింది. ఈనాడు కొలుస్తున్నారే అనేక మంది దేవతలను దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు వారితో ఇలాగూ సెలవివ్వను, ఆకాశమును భూమిని సృష్టింపని. ఎవరేంటండి? అంతకుముందు మనం పూజించారే, మీరు పూజించారే, అంతకుముందు కొలిచేమే వారు ఆకాశమును భూమిని సృష్టింపని. దేవతలను భూమి మీద నుండకుండా, ఆకాశము కింద నుండకుండా నశింతురు. వారు ఏమవుతారంటండి? వారే దేవతలే, దేవుళ్ళు అనబడిన వారే ఏమవుతారంట? నశించిపో. అలా ఏం చేయలేదంట? భూమిని సృష్టించలేదంట, ఆకాశము సృష్టింపలేదంట. కానీ సృష్టికర్తలమని చెప్పుకుంటూ వాళ్ళు ఆరాధికులుగా అయిపోయి ఆరాధింపబడుతున్నారు. కానీ అది కాదు. సృష్టికర్త వేరు, సృష్టించిన వాడు వేరు, ఆయన ప్రభావం వేరు, ఆయన శక్తి వేరు. దైవశక్తి ఎలాంటిది అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బలము చేత భూమిని సృష్టించెను. దేని చేత అంటండి? ఆయన బలము చేత భూమిని సృష్టించెను. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన బలము చేత ఇసుక రేణువును సృష్టించగలమా అండి? ఇసుక రేణువును పుట్టించగలమా? అది ఎంత ఉంటుందండి? అది ఎంత ఉంటుంది? చాలా కంటికి కనిపించినంత చిన్నది కదా. దాన్ని మనం సృష్టించగలమా? దేవుడు ఎంత చేశాడంట? భూమిని ఎంత ఉందో మనం చూడగలమా అండి? భూమి ఎంత ఉంది కొలత చేయడానికి మనం లేదు కదా. అంత భూమిని దేని చేత ఆయన సృష్టించారంటండి? ఆయన బలము చేత ఆయన సృష్టించాడు. ఆయనకి ఎంత బలం ఉందో, ఆయన ఎంత శక్తివంతుడో ఆలోచన చేయండి. ఆ శక్తిని మనం ఆలోచించినప్పుడు, ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు సమస్తమును పొందుకోగలుగుతాం. సమస్తమును మనకి అనుగ్రహింపబడుతుంది. అందుకే ఆయన శక్తిని మనం గమనించాలి, ఆయన శక్తిని మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు, బలము చేతే భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఎవరి జ్ఞానము చేత అంటండి? దైవశక్తి, దేవుని జ్ఞానము చేత ఏం స్థాపించాడంట? ప్రపంచాలు స్థాపించాడంట. మనకు తెలిసిన ప్రపంచం ఏంటి? మనకు తెలిసిన ప్రపంచం ఏంటండి? ఇదే కదా, ఈ భూమి, ఈ ఆకాశం. కానీ ఆయన ఏమంటున్నారు? ప్రపంచములు. ఏంటండి? ప్రపంచం అంటే ఇలాంటి ఆకాశములు, ఇలాంటి భూములు అనేకమైనవి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం కూడా ఒకటి అంటున్నాడు కదా, లెక్కకు మించిన కన్యకలు కలరు. ఏంటండి? లెక్కకు మించిన కన్యకలు కలరు. అంటే కన్యక ఎక్కడి నుంచి వస్తుంది? కన్యక అంటే ఏంటండి? సంఘముతో పోల్చాడు ఆయన కదండి. అంటే లెక్కకు మించిన కన్యకలు కలరంటే ఇంకా అనేకమైన ప్రపంచాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలిసిన ఈ ప్రపంచాన్ని అమ్మో ఇంత సృష్టి, ఇంత ప్రపంచం అని మనం అనుకుంటున్నాం. ఆయన ఎంత దైవశక్తి కలిగిన వాడు, ఆయన ఎంత ప్రభావం. అందుకే ఆయన్ను ఎలా ఆరాధించాలండి? ఎలా ఆరాధించాలి? ఆయన ఆనందముతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. ఆరాధించిన కొద్ది గంటలైనా, ఆరాధించే కొద్ది క్షణమైనా మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాత్రమే మన ఎదుట పెట్టుకుంటూ మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆ అర్హతలోనికి మనల్ని రప్పించాడు. మనం ఏ పాటి వారము ఎంత మాత్రము అర్హులము కాదు, ఎంత మాత్రము యోగ్యత లేదు మనకు. దేవుని తలుచుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి ఏమాత్రం మనకు అర్హత లేదు. ఆయన ఎంత మహోన్నతుడు, ఎంత ప్రభావం కలిగిన వాడు, ఎంత శక్తిమంతుడో. ఆయన పేరు తలవటానికి మన నోటితో అర్హత లేని వారము అయినప్పటికీ ఆయన ఉచిత కృపను బట్టి, ఆయన ఎంతో శ్రేష్టమైన కృపతో మనం రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నప్పుడు ఆయన్ను అందుకే ప్రతిసారి మనం ఆరాధించే ప్రతిసారి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. అసలు మౌనంగా ఉండటానికి వీలు లేదు. మన ఆత్మ ఏం చేయాలండి? కేకలు వేయాలి. ఆయన్ను కేకలు పెట్టాలి. మన ఆత్మ ఆయనతో ఆరాధన చేయాలి. ఆయన్ను శ్రేష్టంగా ఆయన ఆరాధన చేయాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఏం చేస్తాడంటే అండి? ఆకాశమును విశాలపరచును అంటే ఆయన ఆకాశమును చాప చుట్టినట్టు చుట్టేయగలరు. ఆయన ఏం చేయగలరు? ఆయన మన ఇంట్లో చాప ఉంటుంది కదా, ప్రార్థన చేసుకుందామని ఏం చేస్తామండి? చాపను తెరుస్తాం. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? చుట్టేస్తాం కదా. ఆయన అలా చేయగలరంట ఆకాశం. మనం ఇప్పుడు ఆకాశం ఇలా ముట్టుకోగలదమా? ఇలా ముట్టుకోగలదమా అండి? ఆయన చూడండి, ఆయనకి ఎంత బలం ఉందో చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి.
అసలు ఇంత శక్తిమంతుడు మనకు ఉండగా మన సమస్యలు ఏ పాటివి? అసలు ఆయన దృష్టిలో ఏ పాటివి? మన కష్టములు కానీ, మన నష్టములు కానీ, మన వ్యాధులు కానీ ఏ పాటివి? అంటే మనం ఇంత లోతుగా ఆలోచించి మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆయన మీద ఆధారపడితే కనుక ఆయన ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఆకాశం విశాలపరచును, ఆయన ఆజ్ఞీయగా జలరాశులను ఆకాశ మండలంలో పుట్టును. ఎక్కడ పుట్టినాయి అంటండి? ఆయన ఆజ్ఞీయంగా ఆకాశంలో జలరాశులు పుట్టినాయి అంట. భూమి మీదే కదా, ఆకాశంలో కూడా జలరాశులు ఉన్నాయి, అంటే మేఘములు మాట. అందుకే అంటున్నాడు ఇక్కడ, భూమంతయు భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను. ఎక్కడ నుండి ఎక్క చేస్తారంటండి? సముద్రంలో, భూమిలో నుండి ఆయన ఆవిరిని ఏం చేస్తారంట? ఎక్క చేస్తారంట. ఎక్క చేసి ఆయన సృష్టి చూడండి, ఎన్ని ఆలోచించినప్పుడు అవి ఎంత సృష్టి. మనం వర్షం వస్తే కొంచెం గాలి వేస్తే ఏమొస్తుంది? మనకి భయం పుడుతుంది కదా. మొన్నే కదా గాలి వేసింది, ఆ గాలికి ఎంత భయపడ్డాము. ఆ గాలిలో ఏమొచ్చినాయి? ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎంత భయపడతాము. ఆ ఉరుములు మెరుపులు సృష్టించిన ఆయనకి ఇంకెంత భయపడాలి. ఆయన రెండవ రాకుళ్ళనంటే ఆయన ఎలా వస్తాడంటండి? ఆయన ఎలా వస్తాడు? అప్పుడు ఇంకొంటుంది అప్పుడు భయము. అప్పుడు బ్రతికున్న వాళ్ళు చూస్తారు, నేరుగా చూస్తారు, ఎంత భయపడతారు ఆయన్ని. మనమైతే చనిపోతామేమో, నాకు తెలియదు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో. అకస్మాత్తుగా ఆయన రాకడ వస్తుంది. అప్పుడు ఉన్నవారు ఆయన రాకడకు చాలా భయపడవలసి వస్తుంది. ఆయన ఉగ్రుడై వస్తాడంటండి. ఆయన సృష్టించిన ఉరుములకి మెరుపులకే ఎంత భయం కలుగుతుంది కదా మనకి. వర్షం వచ్చినప్పుడు, ఉరుము ఉరిచినప్పుడు మనం బయట ఉంటే ఎంత భయం కలుగుతుందండి. ఏ చెట్టు కింద ఉన్నా ఎంత భయం కలుగుతుంది, చాలా భయం కలుగుతుంది. అది గుండె మనం ధైర్యంగా ఉందాము అని అనుకున్న గుండెలో ఏం కలుగుతుందండి? ఒక రకమైన భయము ప్రతి వ్యక్తికి పుడుతుంది. ఒక రకమైన భయం ప్రతి వ్యక్తికి పుడుతుంది. అంత సృష్టించిన వాడు అంత భయంకర. దైవశక్తి ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఆయన ఎలాంటి వాడంటే ఇలాంటివన్నీ సృష్టించాడు ఆయన. అందుకే అంటున్నాడు, వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను, తన ధనాగారంలో నుండి గాలిని రావు చేసెను. ఎక్కడి నుంచి అంటే తన ధనాగారంలో నుండి గాలి వస్తుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. గాలి ఎంత ఉచితంగా మనం పొందుకుంటున్నాము ఆలోచన చేయండి. గాలిని ఎంత ఉచితంగా మనం గ్రహించవండి. మనం అనుకుంటాము మన కష్టంతోనే మనం బ్రతుకుతున్నాము, మన డబ్బులతోనే మనము బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. అది ఎంత మాత్రము కానే కాదు. మన డబ్బులతో బ్రతకాలి అంటే కనుక గాలిని కొనుక్కుని మనం బ్రతకాలంటే కొనుక్కోగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. ఆక్సిజన్ అవసరమైన వారికి సిలిండర్లు కొన్నప్పుడు తెలుస్తుంది, ఆ పాటలు తెలుస్తాయి, ఆ బాధ తెలుస్తుంది. అందరికీ తెలియదు. అది అనుభవించినప్పుడే, అది దాని గుండా వెళ్ళినప్పుడే దాని విలువలు తెలుస్తాయి. ఏదైనా సరే ఆ బాధల గుండా వెళ్ళినప్పుడే దాని విలువలు మనకు తెలుస్తాయండి. ఒక సిలిండర్ కొంటాం, అది ఎన్ని రోజులు వస్తుంది? ఇన్ని గంటలని ఉంటుంది కదా. తర్వాత మళ్ళీ కొనాలి. ఉంటుందో ఉండదో తెలియదు, టెన్షన్ పడతాం. కింద మంచం మీద ఉన్న వ్యక్తిని పరిస్థితి బాధ చూడలేం, గమ్మును తెచ్చేయమని చెప్తాం. ఇది మేము కూడా అనుభవించాం ఈ విషయంలో. మా నాన్నగారి విషయంలో లాస్ట్లో మా నాన్నగారికి ఆక్సిజన్ అందకపోతే పెట్టాలన్నప్పుడు నాకు తెలియక తెచ్చేయండి, ఓ 4-5 ఉంచుకుందాం అని నేను చెప్పాను. తెలియక, అసలు ఏ విషయంలో ఏం తెలియకపోతే మనము తేలిగ్గా తీసుకుంటాం. తెలిసిన తర్వాత అప్పుడు ఆ భారం ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ వ్యాధి ఏంటో మనకు తెలుస్తుంది. కానీ దేవుని మహాకృపను బట్టి మనం బ్రతుకుతున్నామే. అందుకే ఉదయం లెగ్గానే, దేవా ఈరోజు చూడటానికి, ఈరోజు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని మనం రోజును ప్రారంభించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వన్నీ ఇస్తున్నవి ఉచితము ప్రభువా, నువ్వు ఇచ్చేవన్నీ నీ కృపతోనే ఉచితంగానే మమ్మల్ని ఇస్తున్నావని మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు ఈ ఆలోచన లేకుండా మనం జీవిస్తే దేవునికి కృతజ్ఞత తెలపలేము, అసలు కృతజ్ఞతే తెలపలేము. అందుకే ఇది ఆలోచించవలసిందే. గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత విలువైన అవును, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ విలువైనవి. ఎంత అనుభవిస్తున్నాం మనం. ఇంకా మనలో గొప్పతనం ఏముంది? మన గొప్పతనం ఉంది, మనం ఏముందో చెప్పండి? మన గొప్పతనం, మానవుడి గొప్పతనం ఏదీ లేదు, మానవుడి శక్తి ఏదీ లేదు. కేవలము దైవశక్తితోనే మనము
నడిపింపబడుతున్నాం. దైవశక్తితోనే మనం ఏమవుతున్నామండి? జీవింపజేస్తున్నాం. దైవశక్తితోనే మనం బ్రతుకుతున్నాం. ఇది మట్టికి అనుక్షణము మనం జ్ఞాపకం పెట్టుకుని మనం జీవించాలి. ఈ కృతజ్ఞతా భావం లేకపోతే దేవునికి ఎంత మాత్రము మనము ఆరాధన చేయలేం. ఎలా ఆరాధించాలండి? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? దేవునికి కృతజ్ఞతలు తెలపడం. అంటే ప్రతి వారము హృదయపూర్వకంగా సమాజంగా కూడుకుని ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలపాలి. ఈ వారమంతా ప్రభువా నన్ను ఈ రీతిగా మీరు కాపాడారయ్యా, ఒకటని చెప్పగలమా, రెండని చెప్పగలమా? మనం సరిగ్గానే ఆరాధించట్లేదు. అసలు హృదయపూర్వకంగా ప్రతి విషయంలోనూ స్థాయిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. ఎంత అపనమ్మకస్తులం అవుతున్నామో ఈ విషయంలో, ఎంత అపనమ్మకస్తులం అవుతున్నామో. ఎవరైనా కొంచెం సాయం చేస్తే ఎన్నిసార్లు చెప్తామండి, కానీ దేవునికి చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఆయన ఎందుకంటే దైవశక్తి ఎలాంటిదండి? ఆయన గాలిని, నీరుని, భూమి ఆకాశములు, పంచభూతములు మనకి ఎలా ఇస్తున్నారండి? ఉచితంగా ఇస్తున్నారు. ఆయన ఉచితంగా ఇస్తున్నారు. ఈనాడు ఒక సెంటు భూమి కొనుక్కోవాలంటే మన వల్ల అవుతుందా? ఎంత కష్టం అవుతుందండి. ఇలా బ్రతుకుతున్నాం, ఇలా నడుస్తున్నామంటే కేవలము ఆయన కృప చొప్పునే మనం బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. అందుకే అంటున్నాడు దైవశక్తి చాలా ప్రభావం కలిగింది. లోకా రాసిన సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. దైవశక్తి ఇంకా ఎలాంటిది అని ఆలోచన చేస్తే లోకా రాసిన సువార్త 5వ అధ్యాయము దయించి మనం దైవశక్తి మీద మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశములో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండని. దేవునికి మహిమ కలుగును గాక. దైవశక్తి ఎలాంటిదండి? దైవశక్తి ఎలాంటిదండి? స్వస్థపరిచే శక్తి. ఎలాంటిదండి? స్వస్థపరిచే శక్తి. ఇక్కడ అంటున్నాడు కదా దేవుని వాక్యం, ఒకనాడు ఆయన బోధించుచుండగా ఏం చేస్తున్నారండి? ఒకనాడు ఆయన దేవుని వాక్యమును ఇలా బోధిస్తున్నారు. ఆయన బోధించిన వాక్యాలు చాలా ఎక్కడి నుండి వచ్చినాయో ఈ మాటలు అంటూ వినేవారంటండి. ఎవరు? ప్రజలు. ఆయన బోధ అలా ఉండేది. చాలా సమావేశంగా ఆయన మాట్లాడుతూ ఉండేవారు. చాలా దైవ మర్మాలు మాట్లాడుతూ ఉండేవారు. చాలా తేలికగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాటలకు, ఆయన బోధకు ఆశ్చర్యపడేవారంట. అయితే ఒకనాడు ఇలాగే ఆయన బోధిస్తుండగా గలిలయ నుంచి, యూదా దేశం నుంచి, ప్రతి గ్రామము నుండి, ఎక్కడి నుండి అంటండి? గలిలయ, యూదా ప్రతి గ్రామము నుండి, ప్రతి పల్లి పట్టణం నుండి యేసు ప్రభు వారు బోధకు ఏం చేసేవారంటండి? వచ్చేవారంట. ఎలా వచ్చేవారు? కాలి నడకల మీద వచ్చేవారంట ఆయన బోధకు. పలానా చోట ఆయన బోధించబోతున్నారు అని తెలుసుకుని ఆ నోట తెలుసుకుని ఆయన బోధకు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? ఆయన మాటలు వినటానికి, తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. దేనికండి? వాళ్ళ అవసరాలు. అంటే యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే మన అవసరతలు ఖచ్చితంగా తీర్చబడతాయి. ఏమవుతాయండి? మన అవసరతలు తీర్చబడతాయి. మనము మన దగ్గరే ఉంటూ ఆయన్ని ఆరాధిస్తాంలే, ఆయన తలుసుకుంటామంటే మన అవసరతలు తీర్చబడవు. నేను ఒకసారి కూడా మీకు చెప్పాను ఈ మాట, మరలా మీకు గుర్తు చేస్తున్నాను. నాకు తెలుసున్న ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లి ఎప్పుడు ఏమనుకునేవారు? మందిరానికి వచ్చేవారు కాదు. మందిరానికి రాకుండా ఏం చేసేవారంటే టీవీ దగ్గర కూర్చుని ఆమె ఆరాధన చేసుకునేవారు. ఆ టీవీ దగ్గర వాక్యం వింటూ, అప్పట్లో ఒక ఛానల్ అని వచ్చే శుభవార్త ఛానల్లో వచ్చేయమట. ఆ శుభవార్త ఛానల్ పెట్టుకుని ఆ వాక్యం వింటూ ఆవిడ ఆరాధించానని తృప్తి పడేవారు. ఇప్పటికీ ఆమె రక్షింపబడలేకపోయారు. ఏమైపోలేదు? ఎలా రక్షింపబడతారు? టీవీలో వాక్యం, సెలలో వాక్యములు విన్నంత మాత్రాన రక్షింపబడలేం, ప్రభావితం చెందలేం. అయితే కొద్ది క్షణము దేవుని మాటలు వినటం మంచిదే, కాదని చెప్పట్లేదు. మనం ప్రభావితం చెందాలి, విశ్వాస జీవితంలో అభివృద్ధికి రావాలి, విశ్వాసంలో మనం ఎదగాలి, దేవుని శక్తి పొందుకోవాలి అంటే సమాజంలో కూడుకోవాలి, సమాజంగా మనం
కూడుకోవాలి. ఖచ్చితంగా ఇది పాటించాలి. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిచ్చింది, దేవుడే సెలవిచ్చారు, ఆయన అలాగనే బోధించారు. అందుకే ఒకరోజు ఆయన బోధిస్తుండగా అయితే ఆ తల్లి ఇప్పటికీ రక్షింపబడలేదు. ఎన్నో కొదవలు, ఏ కొదవలు తీర్చబడవు. ఎందుకని? అడిగినవేమీ తీర్చబడవు. దేనికని? ఎక్కడికి రాలేదు ఆమె? దేవుని సన్నిధికి రాలేదు. తర్వాత రక్షణ లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనం అడిగినవి ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చిత్తానుసారముగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా ఆయన ఇవ్వాలనుకున్న సమయంలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడండి. అందుకే ఆయన సన్నిధికి రావాలి, ఖచ్చితంగా ఆయన దగ్గరకు రావాలండి. ఇంత దైవశక్తి కలిగిన దేవుని దగ్గరికి మనం రావటానికి అసలు సందేహించకూడదు, ఆలోచించకూడదు. మనం ఎక్కడికి వస్తున్నాం అండి? ఎవరి గురించి వస్తున్నాం ఇక్కడికి? చెప్పండి, ఇక్కడికి ఎవరి గురించి వస్తున్నాం? కేవలము ఆయన గురించి. ఇది ఆయనది, ఈ సన్నిధి ఆయనది, ఈ సహవాసము ఆయనది. ఆయన గురించే వస్తున్నాం. మనుషులు ఎవరి గురించి? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మనం రావటం కదా. ఎవరి గురించి వస్తున్నాం? ఆయన గురించి. ఎందుకని? ఆయన మనల్ని కనికరిస్తాడు. ఏం చేస్తాడండి? ఆయన మనల్ని కనికరిస్తాడు. ఆయన మనల్ని కృప చూపించి నడిపిస్తాడు. ఏం చేస్తాడండి? కృప చూపించి నడిపిస్తాడు. మన ప్రతి అవసరతలో ఆయన తీరుస్తాడు. ఆయన మహోన్నతమైన కృప మన మీద ఉంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే గలిలయ నుంచి, యూదయ నుంచి, ప్రతి గ్రామంలో నుండి, యెరూషలేములో నుండి వచ్చి పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చుని ఉండగా. ఎవరంటండి? పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వాళ్ళు ఎలా కూర్చుంటారో తెలుసా? దేవుని ఎదురుగుండా ఎలా కూర్చుంటారో తెలుసా? ఆయన ఏం మాట్లాడతాడో, ఏ తప్పు పట్టుకుందామా అని కూర్చుంటారు. యేసుప్రభు వారి మాట నోటంట రాకుండానే ఏం చేస్తారండి? వారు తప్పు పట్టుకుందాం. అసలు వాళ్ళకి ఎక్కడా దొరకలేదు. ఆయన ఎవరు? దైవశక్తి కలిగిన వాడు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు తగ్గించుకుని ప్రభావం అంతా అక్కడ విడిచిపెట్టి రిక్తుడిగా వచ్చాడు. ఇంకా దైవశక్తిని తీసుకుని రాలేదు ఆయన దైవశక్తి కలిగిన వాడే. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దైవశక్తి ఏమీ పట్టుకుని రాలేదు, దైవ జ్ఞానాన్ని ఏమీ పట్టుకురాలేదు. అయితే ఆయన మొత్తం తండ్రి మీద ఆధారపడుతూ ఆయన బోధించిన మాటలు, ఆ కుమారుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు కాబట్టి, ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన మాటలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈ పరిచయులు ఆయన చెప్తున్న మాటలకు వాళ్ళు ఎందుకు వచ్చేవారంటే వినటానికి వచ్చేవారు కాదు. దేనికి వచ్చేవారు కదండి? చాలామంది కొన్ని సంఘంలో కానీ, కొన్ని మీటింగ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే పట్టుకుందాం, లేకపోతే వారిని బయటకు లాగుదాం అనే ఉద్దేశంతో వచ్చేవారు చాలామంది ఉంటారు. ఎలాగా ఇలా దైవ శాస్త్రుల్లాగా, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళలాగే వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు. అయితే అనేక మంది ప్రజలు ఎలా వచ్చారంటే ఆయన మాటలు విందామని వచ్చారు, ఆయన ఇచ్చిన స్వస్థతను పొందుకుందామని వచ్చారు. వీరైతే ఇలాగున్నారు. కానీ వీరు కూర్చుని ఉండగానే వీరి ముందు ఆయన స్వస్థపరిచినట్లుగా ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ఆయనకి ఏం శక్తి ఉందంటండి? ప్రభు శక్తి, దేవుని శక్తి ఆయనకు ఉండేది. ఆ దేవుని శక్తి, ఆ దైవశక్తి ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఏం చేయగలిగారండి? స్వస్థపరచడానికి ఆయన అనేకుల్ని స్వస్థపరిచారు. దైవశక్తి ఉంది కాబట్టి. దైవశక్తి మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి? దైవశక్తి మనల్ని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. అందుకే మన అవయవాళ్ళు ఏ బలహీనత పొందుకున్నా, ఏ బలహీనత వచ్చినా మనం దిగులు పడవలసిన అవసరం లేదు. తగిన సమయంలో ఆయన ఏం చేస్తారండి? ఆయన స్వస్థపరుస్తారు. ఆయన అంటారు, అపోస్తలుడైన పౌలు గారితో ఆయన అంటారు, నా కృప నీకు చాలు అంటారు. ఏమంటారు? నా కృప నీకు చాలు. ఎందుకంటారు? దేవా, ఈ బలహీనత ఏంటి అని ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారండి? నా కృప నీకు చాలు. అంటే ఆ బలహీనత నీకు ఉండాలి, అంతే. ఆ బలహీనత నీకు అవసరం. కొన్ని బలహీనతలు మనకు ఉన్నప్పుడు ఎందుకయ్యా అని ఆయన నిలదీయటం, ఒకసారి నిలదీయచ్చు, అడగచ్చు, ఆయన తప్పులేదు మనం పొందుకుంటున్న బలహీనత బట్టి. కానీ ఆ బలహీనతలో, ఆ వ్యాధిలో, ఆ సమస్యలో ఆయన కృప మనకి ఏమవుతుందంటండి? తోడుగా వస్తుందంట. ఎంత తోడుగా వస్తుందో ఆయన కృప. మనం ఆలోచన చేస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఎంత కృప ఉంటుందో, మన బలహీనతల్లో ఎంత కృప ఉంటుందో, మన సమస్యలో ఎంత కృప ఉంటుందో. సమస్యలు అలా వస్తూ ఉంటాయి, మన మీద నుంచి అలా వెళ్తాయి, కానీ దేవుని కృప అలాగా వెనకాల ఆవరిస్తూ ఉంటుంది. అవి లేకుండా నువ్వు పరలోకం వెళ్ళిపోవాలనుకోవడం అంత ఈజీ కాదండి.
అన్ని కష్టాలు పొందుకుని, ఇన్ని నష్టాలు పొందుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నిటినీ జయించుకునే సమయంలో మనం దేవుని శక్తిని అనుభవిస్తూ, దేవుని కృపను అనుభవిస్తూ మనం ఏం చేయాలండి? నిత్యత్వంలోనికి మనం చేరుకోవాలి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వాళ్ళు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ఆయనకి ఏముందంటండి? ప్రభు శక్తి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తారండి? మనల్ని స్వస్థపరుస్తారు. ఎంతోమంది సాక్ష్యాలు మనం వినట్లేదా? ఎంతోమంది సాక్ష్యం మనం చూడట్లేదండి? ఏం చేస్తున్నారండి? ఆయన స్వస్థపరుస్తున్నారు. మరి ఇందాకే సహోదరి సాక్ష్యం ఇస్తూ వచ్చారు కదా, ఇక్కడున్న తల్లులందరినీ జీవితంలో స్వస్థతలు కలగలేదంటారా? కలిగి నీ దేవుడు కృప చూపించలేదంటారా? మనందరి జీవితంలో దేవుడు ఎంతగానో అనేక మార్లు ఏం చేశారండి? ఆయన స్వస్థతనిస్తూ వచ్చారు. ఇక మీదట బలహీనతల్లో కూడా ఆయన ఏమిస్తాడు? మనకు స్వస్థతనిస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన దైవశక్తి కలిగిన వాడు, ఆయన ప్రభావం కలిగిన వాడు. ఆయన దైవశక్తి ఎలాంటిదండి? మొదటి మాట మీకు జ్ఞాపకం ఉందా? దైవశక్తి ఎలాంటిదండి? బలము తనదని చెప్పాడు. ఏం చెప్పాడండి? బలము తనదని చెప్పాడు. ఇప్పుడు మన బలం ఎవరిది? ఆయనదే. మనం బలహీనులమా బలవంతులమా? ధైర్యంగా చెప్పచ్చు, దేవుని బిడ్డలమైన మనం బలవంతులమే. మనం ఎలాంటి దైవశక్తి ఎలాంటిదంటే బలమిచ్చే శక్తి వంటిది. అలాగే రెండో మాట, సృష్టిని చేసే శక్తి. ఏంటండి? దైవశక్తి ఎలాంటిదండి? సృష్టిని చేసే శక్తి. సృష్టిని చేశాడు, దైవశక్తి సృష్టిని చేశాడు. అలాగే మూడవదిగా దైవశక్తి ఎలాంటిది? స్వస్థపరిచే శక్తి. దైవశక్తి స్వస్థపరిచే శక్తి. నాలుగవదిగా చూద్దామండి, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడినైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఐదవదిగా ఇక్కడ స్థిరపరిచే శక్తి. ఏంటండి? స్థిరపరిచే శక్తి. ఏంటి స్థిరపరిచే శక్తి? ఇక్కడ అంటున్నాడు, అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతున్న మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు లేఖనము ద్వారా వారికి తెలపబడి ఉన్నది. అపోస్తులకు తెలపబడి ఉన్నది. ఎవరికి తెలపబడి ఉన్నదండి? అపోస్తులకు తెలపబడింది. అందుకే అపోస్తులు పునాది వేశారు. యేసుక్రీస్తు గురించి అపోస్తులకు తెలపబడినది. ఆయన జన్మ మరణ పునరుద్ధానము గురించి స్పష్టంగా తెలపబడింది. అది ఇది వరకు మర్ము చేయబడిందంట. ఇప్పుడు మనకు ఏమవుతుందండి? స్పష్టంగా తేటగా తెలియజేయబడుతుంది. ఎవరి ద్వారా? అపోస్తుల ద్వారా తెలియబడుతుంది. అపోస్తుల ద్వారా తెలియజేయబడుతుంది. అందుకే అంటున్నాడు, ఈ మర్మము అనుసరించిన ఈ సువార్త ప్రకారముగా. ఏ సువార్త ప్రకారంగా? ఈ సువార్త ప్రకారంగా. ఏ సువార్త? ఈ సువార్త అంటే అమ్మా యేసుక్రీస్తు జన్మ మరణ పునరుద్ధాన సువార్త ప్రకారంగా ఈ ఆజ్ఞ మీకు తెలియబడుతుందంటూ అంటున్నాడు. ఏమంటున్నారంటే, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడైన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. స్థిరపరచబడుతుంది. మనకి ఈ సువార్త ద్వారా మనం ఏమవుతున్నామండి? స్థిరపరచబడుతున్నాం. ఈ సువార్త ద్వారా ఏం పడుతున్నాం? స్థిరపరచబడుతున్నాం. అసలు మానవుడు స్థిరుడుగా ఉంటాడా అండి? మానవుడు స్థిరుడుగా ఉంటాడా? ఈ క్షణమున్న మనసు మరో క్షణము ఉండదు. ఈ రోజున్న ఆలోచనలు మరో రోజు ఉండవు. అస్థిరుడు ఎవరండి? మానవుడు అస్థిరుడు.
అందుకే ఈ సువార్త ప్రకారముగా మానవుని దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతున్నాడు. ఎలా పడుతున్నాడండి? స్థిరపరచబడు. ఏం స్థిరపరుస్తుంది మనల్ని? ఆ దైవశక్తే మనల్ని ఏం చేస్తుందండి? స్థిరపరుస్తుంది. ఆ దైవశక్తి మనల్ని స్థిరపరుస్తుంది. ఒకవేళ ఆ దైవశక్తి సహాయము చేయకపోతే మనం ఇలా ఆరాధించలేక పోదు, ఇలా ఆరాధించలేము. ఎందుకంటే ఈరోజు మనకు మేలు జరగదు, మనం అనుకున్నది జరగదు. అప్పుడు మన మనసు ఏమవుతుందండి? వెళ్ళాలి ఇంటిలే, దేవుణ్ణి ఆరాధించాలింట్లే అని ఏమనుకుంటాం? అశ్రద్ధ, నిర్లక్ష్యం చెందుతాం. ఇంకా మనసు ఉండదు. మనసు లేకపోతే ఏది చేయలేం. ఏదైనా మనస్సును బట్టే మనం చేయగలుగుతాం. ఏ పనైనా మనకున్న మనస్సును బట్టే చేయగలుగుతాం. మనసు లేకుండా ప్రార్థన చేయగలుగుతామండి? ప్రార్థన మనసు లేకుండా ప్రార్థన వస్తుందా? రాదు. ప్రార్థించాలని మనసు లేకపోతే ప్రార్థించలేము. పాడాలని మనసు లేకపోతే పాడలేము. ఈ పని చేయాలని మనసు లేకపోతే చేయలేము. మనస్సులోనికి రావాలి. ఆ మనసు స్థిరపరచాలి అంటే ఎవరి వల్ల అవుతుందంటండి? ఆ దైవశక్తి వల్ల అవుతుంది. అందుకే మనం ఇంతకాలము దేవుని స్తుతిస్తున్నాము, దేవుని కొనియాడుతున్నామంటే మన మనసుని ఎవరు స్థిరపరిచారు? ఆయనే స్థిరపరిచారు. మనం దేవుని తెలుసుకున్న నాటి నుండి ఈనాటి వరకు ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే ఆరాధకుడని మనం ఆరాధిస్తున్నామంటే మన మనసు ఎవరిని స్థిరపరిచారండి? ఆ దైవశక్తి స్థిరపరిచింది. మనగా స్థిరపరచుకుని అయితే మనం ఆరాధించలేకపోతాము. అందుకే ఆయన ఎవరండి? ఆ దైవశక్తి ఎలాంటిది? స్థిరపరిచే శక్తి. ఎలాంటిదండి? స్థిరపరిచే శక్తి. మన మనసుని ఇంకనూ స్థిరపరచాలని దేవుని అడగాలి. ఇంకొక మాట కూడా చూసుకుని మనం ముగించుకుందామండి. ఎఫెసీ రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన అడుగువాటి అన్నిటికంటేను ఊహించువాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి ఒక్కసారి మనసారా స్తుతులు చెప్తామా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో కార్యసాధకమైన తన శక్తిని చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి ఏంటంటండి? ఎలా చేస్తాడంట? మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎలా చేస్తాడంట? అత్యధికముగా చేస్తాడంట. ఆ దైవశక్తి ఎలాంటిది? అధికముగా చేయగలిగిన శక్తి. ఆ దైవశక్తి ఎలాంటిదంటే సృష్టిలోనే శూన్యం చేసిన దైవశక్తి కదా. ఎలాంటి శక్తి అండి? శూన్యములోనే సృష్టిని చేసిన దైవశక్తి కదా. అలాంటి దైవశక్తి మనం అడుగుతున్నవి ఎలాంటివి? బహు చిన్నవి కదా. మనకు పెద్దవే, ఆయనకు బహు చిన్నవి. అందుకే ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలడు. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ఈ మాటను బట్టి, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఈ మాటను బట్టి. మనం అడుగుతున్నది కొంచెము, ఆయన చేస్తున్నది అత్యధికం అంట, చాలా అంట. అంటే అందుకే ఏం పెట్టి అడగాలండి? మనం మనస్సు పెట్టి అడగాలి. స్థిరమైన మనస్సు పెట్టి అడగాలి. ఏ మనసు అంటండి? స్థిరమైన మనసు. ఈరోజు ఒకలాగా రేపు ఒక రోజులాగా ఉండే మనస్సు కాదు. దేవుని విషయంలో మనం బయట మనుషుల విషయంలో ఎలా ఉన్నా అది కూడా ఉండకూడదు. దేవుని విషయంలో ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. దేవుని విషయంలో స్థిరముగా ఉండాలి. నువ్వు ప్రతి దినము అభివృద్ధిలోనికి వస్తూ ఉండాలి, కానీ అస్సలు కిందకు వెళ్ళకూడదు. దేవుని విషయంలో స్థిరపరచుకోవాలి. నా దేవుని ఎంతైనా నేను ఇలాగే సాగిస్తానని చెప్పి మనం స్థిరపరచుకోవాలి. యోబు అలా స్థిరపరచుకోలేదా అండి? యోబుకి ఎంత ఘనత ఇచ్చాడండి. ఆ ఊజు దేశంలోనంటే అంత ధనవంతుడు ఎవరు లేరంట. ఆయన మనసు ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా, ఆనందంగా ఉంటుంది కదా. పోనీ గర్వం లేదండి. పోనీ దేవుని విషయంలో ఆలోచిస్తే మనసు ఎలా ఉంటుంది? ఆనందంగా
ఆహ్లాదకరంగా ఉంటుంది. తనకంటూ లోటు లేకుండా చాలా ఇదిగా వెళ్ళిపోతున్నాయి రోజులు. ఒకరోజు అపవాది ఓర్చుకోలేక ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు కదా. దేవుని దగ్గర నుంచి ఏం చేసుకున్నాడు? అనుమతి తీసుకున్నాడు. అంటే మన సమస్యలకు అపవాది పెట్టాడని అనుకుంటాం, కానీ దేవుడు అనుమతి ఇస్తేనే మనకు సమస్యలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. మళ్ళీ ఆ దేవుడే ఇవ్వాలి. అయితే యోబు దగ్గరకు వచ్చినప్పుడు సర్వము ఏమైపోయాడండి? సర్వము కోల్పోయాడు. అప్పుడు కూడా ఎలా ఉందండి? యోబు మనస్సు ఎలా ఉందండి? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఎలా ఉంది? స్థిరపరచబడింది. యోబు మనస్సు ఏమైపోయిందండి? స్థిరపరచబడింది. ఉన్నప్పుడు అలాగా, లేనప్పుడు ఇలాగ లేదు. యోబు మనస్సు ఆలోచన చేస్తే యోబు మనస్సు స్థిరపరచబడిపోయింది. అలాగుండిపోయింది యోబు మనస్సు కదండి. యోబు మనస్సు ఎలా ఉండిపోయిందండి? అలాగే ఉండిపోయింది. లేములో కలిమిలో కూడా ఎలా ఉంది? అలాగనే ఉంది. అంటే దైవశక్తి యోబు మనసుని ఏం చేస్తుందండి? స్థిరపరిచింది. దైవశక్తి యోబు మనసును స్థిరపరిచింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మనసు కూడా అలాగనే స్థిరపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనసు ఉన్నప్పుడు యోబు ఏమయ్యాడండి? తర్వాత ఏమయ్యాడు? రెట్టింపు అధిక ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. ఎప్పుడైతే స్థిర మనసు ఉంటుందో మన జీవితము బహుగా ఆశీర్వదింపబడుతుంది. స్థిర మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలండి? స్థిర మనసు ఉండాలి. దేవుని యందు స్థిర మనసు ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎప్పుడంటండి? సదాకాలం. మహిమాన్వితుడు అయిన, మహిమకు అర్హుడు అయిన, అందుకే సదాకాలము ఏం కలుగుతుందండి? ఆయనకు మహిమ కలుగుతుంది. ఎవరికైనా ఘనత కలగాలంటే ఎన్ని రోజులు కలుగుతుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు కలుగుతుంది చెప్పండి? ముఖ్యమంత్రినే తీసుకుందాం, ఎన్ని సంవత్సరాలు కలుగుతుంది? 5 సంవత్సరాలు ఘనత కలుగుతుంది. ఆయన ఆ సీట్లోంచి దిగిపోయాక అలాగనే గౌరవిస్తారా? అలాగనే గణపరుస్తారా? మరి ఎక్కినవాడు ఏమవుతాడు? మరి తర్వాత ఎక్కినవాడు ఏమవుతాడు కదండి. అందుకే అతని ఘనత ఏమవుతుంది? కోల్పోతాడు అతని ఘనత. కానీ మన దేవుడండి సదాకాలము అదే మహిమాన్వితుడు, అదే గొప్ప అర్హుడు. ఆయన ఏమంది? ఆయన అర్హుడు, మహిమకు అర్హుడు. ఆయన సదాకాలం అంట. అంత సదాకాలమైన మహిమకు అర్హుడైన మన దేవాది దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మనం స్థిర మనసుతో ఆయన ఏం చేయాలంటండి? ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి. ఇప్పుడు మన మనసు తొలగిపోవడానికి లేదు. ఇంకొక మాట కూడా చూసుకుందాం. దైవశక్తి ఎలాంటిదో అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యం వినదాన్ని 1 పేతురు రాసిన పత్రిక మీకు అర్థమైనట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలండి. ఆ దైవశక్తి ఎలాంటిదంటండి? కాపాడుతుందంట. ఎలాంటిదండి? కాపాడుతుందంట. అందుకే అంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునటుకు. ఏం కలుగుటకండి? సిద్ధముగా ఉన్న రక్షణ కలుగుటకు. ఆయన రక్షణ ఏం చేశారు? సిద్ధపరిచి ఉంచారు మనందరి కొరకు. మనం పుట్టక మునిపే ఏం చేశారు? ఆయన రక్షణ సిద్ధపరిచారు. ఇంకా పుట్టబోయే వారికి కూడా ఏముందండి? రక్షణ ఉంది. ఇంకా రక్షింపబడలేని వారికి కూడా ఏముంది? రక్షణ ఉంది. అందుకే మనం ఇష్టపడిన వారైనా మన కుటుంబస్తులకైనా రక్షింపబడాలని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి. రక్షణ చాలా విలువైనది, రక్షణ చాలా అవసరము. రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేమండి? పరలోకం వెళ్ళలేము. రక్షణ చాలా అవసరం. దయించి మన వాళ్ళు ఎవరైనా రక్షింపబడకపోతే వారి కొరకు మన మనసులో కలవరం చెందాలి, వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి. వారు రక్షింపబడాలి దేవాని ప్రభువుని ఏం చేయాలండి? అడగాలి. స్థిరపరచబట్టకు రక్షణను మీ కొరకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత
కాపాడబడును మీ కొరకు ఆ స్వాస్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. ఎక్కడ భద్రపరచబడి ఉందంటండి? పరలోకములో ఈ రక్షణ మనకు ఎక్కడ భద్రపరచబడుతుందంటండి? పరలోకం. రక్షణ చాలా విలువైనది. ఆయన పరలోకంలో మన రక్షణ ఏం చేస్తున్నారంటండి? భద్రపరుస్తబడుతుంది. అందుకే కాపాడు శక్తి. ఏం కాపాడు శక్తి? మన ఆత్మను కాపాడే శక్తి. ఆ రక్షణ లేకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? నిత్య నరకాగ్నిలోనికి వెళ్తుంది. అందుకే మన ఆత్మను పరలోకంలో భద్రపరచబడడానికి ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతుంది. దైవశక్తి ఎలాంటిదండి? ఆత్మలో కాపాడే శక్తి. దైవశక్తి ఆత్మలో కాపాడుతుంది. ఆయనే గనక ఆత్మలకు కాపరిగా ఉండకపోతే మన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయండి? నిత్య నరకంలోనికి వెళ్తాయి. అందుకే ఆయన మన ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు. అదే రెండో రాసిన పేతురు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్లయు మన ప్రభువైన యేసును గూర్చినట్లయు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. మనకు కావలసింది దయచేసే దైవశక్తి. ఏంటండి? మనకు కావలసింది దయచేసే దైవశక్తి. మనకు ఏం కావాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము. మనల్ని ఎవరు పిలిచారండి? ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి. ఆయన గుణాతిశయములు వివరించడానికి మనకు శక్తి లేదు. ఆయన అటువంటి వారు. ఆయన గుణాతిశయములు బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తిని కావలసిన జీవమునకు ఏం చేస్తుందంటండి? భక్తిని కావలసిందని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్లు మన ప్రభువైన యేసు క్రీస్తు గూర్చినట్లయిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానం విస్తరిస్తుంది. ఎవరు గూర్చంటండి? మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి కృపయు సమాధానం మనకేమనుగ్రహిస్తుందంట? అనుగ్రహిస్తుంది. కృపయు సమాధానం మనకు అనుగ్రహిస్తుంది. ఎవరు అనుగ్రహిస్తున్నారు? ఈ దైవశక్తి మనకు అనుగ్రహిస్తుంది. ఎవరండి? ఈ దైవశక్తి మనకు అనుగ్రహిస్తుంది. దైవశక్తి ఎలాంటిదంటే మనల్ని ఏం చేస్తుందంటండి? బలపరుస్తుంది, మన బలాన్ని ఇస్తుంది. ఆయన ఒక మారు చెప్పాడు. దావీదు అంటున్నాడు కదా, ఒక మారు నాకు బలం ఇచ్చేవాడని ఒక మారు నాకు సెలవిచ్చినని దావీదు అంటున్నాడు. ఆయన బలం ఇచ్చేవాడు. అలాగే ఆయన శక్తి ఎలాంటిది? శూన్యంలో సృష్టిని చేసే శక్తి ఆయన శక్తి. అలాగనే స్వస్థపరిచే శక్తి. ఆయన శక్తి ఎలాంటిదండి? స్వస్థపరిచే శక్తి. ఆయన మనకున్నాడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన శరీరాన్ని, మన ఆత్మని ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తున్నాడు. అలాగే స్థిరపరిచే శక్తి. ఆయన ఏ పరిశక్తి అండి? స్థిరపరిచే శక్తి. మనమే అడగట్లేదు, నన్ను స్థిరపరిచయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా అని అడగాలి. ఏమని అడగాలండి? నన్ను బలపరిచయ్యా, నన్ను శరీరకముగాను ఆత్మగా బలపరిచయ్యా అని అడగాలి. మనం ఈ రెండిట్లో బలహీనం కాకూడదు. ఒక్కొక్క శరీరంగా బలహీనమైన ఆత్మలో ఏమవకూడదంటండి? బలహీనం కాకూడదు. పౌలు భక్తుడు అదే అంటాడు కదా. ఏమంటాడు ఆయన? నేను శరీరంలో కృషించుచున్నాను, ఆత్మలో దినదినము వృద్ధి పొందుచున్నాను, బలము పొందుకొనుచున్నాను అంటున్నాడు. మనం ఆత్మ విషయంలో బలము పొందుకోవాలి. దేవుణ్ణి అడగాలి, నాకు బలం ఇయ్యయ్యా. ఎందుకంటే బలము ఎవరిదంటండి? ఆయనదంట. బలము ఆయనది. ఆయన్ని అడగాలి. అలాగనే ఆయన సృష్టిని శాసించగలిగిన శక్తి ఆయనకున్నది. అందుకే ఈ పరిస్థితులు ఎట్లయినా ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని మనం ఎవరిని అడగాలి? ఆయన్ని అడగాలి. ఖచ్చితంగా ఆయన్ని అడిగినప్పుడే మనం పొందుకోగలుగుతాం. ఒక్కొక్కసారి సిస్టర్ పార్వతి గారు చెప్తూ ఉంటారు, వారి ఆఫీస్లో ఎదుర్కొనే సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి. సహోదరి నిలబడి విశ్వాస జీవితంలో నిలబడి ఏం చేస్తుందంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది. నిజంగా అలాగనే ఆ పరిస్థితులను దాటుకుని వెళ్తుంది. చాలా భయంకరంగా టార్చర్ ఉంటుందండి.
దాటుకుని నాకు చెప్తూ ఉంటారు, దాటుకుని వెళ్తారు. దేవుణ్ణి అడిగితే ప్రతీది మనకి ఏం చేస్తాడండి, ప్రతీది అనుగ్రహిస్తారు. ఒకరికి ఇద్దరికి ఇచ్చే దేవుడు కాదు, ప్రతి మానవులకి ప్రతి వాళ్ళకి ఇచ్చే దేవుడు. మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది, మనం ఆనుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన స్థిరపరచబడే మనసును బట్టి కూడా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి, పొందుకుంటూ ఉంటాం. అందుకే మనం స్థిరపరచబడాలి. అందుకే ఆయన అడిగిన దానికి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయగా ఆ దైవశక్తి మనకుంది. అలాంటి దైవశక్తితో మనం అడగాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యము మనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ దైవశక్తి ఎలాంటిదండి? దైవశక్తి ఎలాంటిది చెప్పాలి, అందరూ చెప్పాలి. దైవశక్తి ఎలాంటిది? బలమిచ్చే శక్తి. ఆ దైవశక్తి ఎలాంటిది? స్వస్థపరిచే శక్తి కదా. ఆ దైవశక్తి ఎలాంటిది? స్థిరపరిచే శక్తి. ఏం స్థిరపరచాలి? మొదటగా మన ఆత్మను, మన మనస్సును స్థిరపరచాలి. ఏం స్థిరపరచాలండి? ఎందుకంటే యోబుని తీసుకోవాలి. ఇందులో యోబు ఎలా ఉన్నాడండి? ఉన్నతమైన స్థితిలోని అదే మనసులో ఉన్నాడు, లేమిలో కూడా అదే మనసులో ఉన్నాడు. ఆ మనసే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు చూస్తాడు. ఆ మనసే దేవునికి ఇష్టము. మనకు కలిగినప్పుడు ఒకలాగా, లేకపోతే మనకు లేనప్పుడు ఒకలాగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఒకలాగా, మనం సుఖంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు మొట్టమొదటిగా చూసేది ఏంటంటే మనస్సుని. ఏం చూస్తాడండి? ఆ మనస్సు ఎంత స్థిరముగా ఉందో లేదో అని చూస్తాడు దేవుడు. యోబుని అదే చూశాడు కాబట్టి దేవుడు అత్యధికముగా ఏం చేశాడండి? దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదమే కాదు, ఆరోగ్యం కూడా అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. నెమ్మది కూడా అత్యధికంగా ఇస్తాడు. సంతోషము, నువ్వు స్థిర మనసు ఉంటే గనక మునుపు ఉన్న సంతోషము కంటే అత్యధికమైన సంతోషము ప్రభు ఇవ్వగలడు. ఇవన్నీ దేవుని మాటలే కనుక మనం నమ్మి ఇట్లా పొందుకుంటే కనుక దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ దైవశక్తి అలాంటిది. ఆ దైవశక్తి అంత ప్రభావం కలిగింది. ఈ దైవశక్తి మనం పొందుకుని అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు మన హృదయాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగనే మీరు మోకరించి కళ్ళు మూసుకుంటే గనక కొద్ది క్షణము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మన మధ్యకు ప్రభువా నీ శక్తిని పంపించి, నాయన నీ ఆత్మను పంపించి నాతో మాతో నడిచా. ఒక కొద్ది క్షణము ఆయన వైపు చూద్దాం. ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. దైవశక్తి ఆయన మామూలు శక్తివంతుడు కాదు. ఆయన నువ్వు కొలుస్తున్న దేవుడు మామూలు వ్యక్తి కాదు, మామూలు దేవుడు కాదు. నువ్వు సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సాక్ష్యం ఇచ్చారు. మా దేవుడు సమర్థుడు అని సాక్ష్యం ఇచ్చారు. వారెదురుగుండా ఉన్న రాజు బలమును చూడలేదు, వారెదురుగుండా ఉన్న అగ్ని బలమును చూడలేదు, కానీ దైవశక్తినే వారు చూశారు. ఈరోజు ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలమును, ఈ మందిరము స్థలమును విడిచిపెట్టే ముందు ఒకసారి ఆ శక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఒకసారి ఆ దైవశక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఒకసారి మీ మనసు విప్పి మీ నోరు తెరిచి ప్రభువుని అడిగితే కనుక ఖచ్చితంగా ఈ స్థలం నుండి మీరు ఏదో శక్తిని పొందుకుని వెళ్తారు. ఆ దైవశక్తిని ఏదో మీకు అనుగ్రహింపబడుతుంది. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. మనసారా ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు ఎటువంటి శక్తివంతుడివయ్యా, నువ్వు ఎటువంటి గొప్ప దేవుడివయ్యా, నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులమయ్యా, నిన్ను సేవిస్తున్నామయ్యా, ఉన్నతుడివయ్యా, నువ్వు గొప్పవాడువయ్యా. అయ్యా, ఇదిగో మరి నిన్ను సేవించే అర్హత మాకు లేకపోయినప్పటికీ నీ ఉచితమైన కృపతో మాకు ఇచ్చావయ్యా. నిన్ను సేవించే కృపాభాగ్యం మాకు ఇచ్చావయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను సేవించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిండు మనసుతో ఆయన ఒక్క నిమిషం ఆరాధన చేద్దామా? ఈ ఆరాధనకు వచ్చిన ప్రతిఫలమును పొందుకోవాలి. ఈ ఆరాధనకు వచ్చిన దైవశక్తిని పొందుకోవాలి. ఖచ్చితంగా ఇది నీ వ్యర్థం చేయొద్దు. ఈ సమయాన్ని నువ్వు పాడు చేయొద్దు. ప్రభువు ప్రేమించి నీకు ఇచ్చాడు ఈ సమయము. ఆయన ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అడుగుదాము. ప్రభువా, నువ్వు ఎటువంటి వాడు? బలమిచ్చేవాడు అని సెలవిచ్చావు. ఆ దైవశక్తి బలమిచ్చు. నాకు బలమివ్వయ్యా, నాకు బలమియ్యా. బలము లేని వారు అడగండి, నోరు తెరిచి అడగండి. ఎవరికైనా ఆయన ఇస్తాడు. నమ్మకముతో అడగాలి, విశ్వాసముతో అడగాలి. ఏదో పలుకుతున్నారని కాదు, కానీ ఆయన ఇస్తాడని నమ్మకంతో ఒక్కసారి నువ్వు అడిగితే నిన్ను బలపరిచి దేవుడు పంపిస్తాడు. ఈ స్థలమందు అడగాలి, నీకు బలం ఇస్తాడు. నీ ఎముకలు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆయన బలం ఇచ్చి పంపిస్తాడు.
దేవుని వాక్యం బయలుపరచబడుతున్నప్పుడే నువ్వు పొందుకోవాలి. దేవుని వాక్యం బయలుపడుతున్నప్పుడే నువ్వు దాన్ని అనుభవించాలి. ఆ శక్తిని, అయ్యా నాకు బలం ఇవ్వయ్యా అని అడగాలి. బలం ఇవి అయ్యా అని అడగండి. అయ్యా నువ్వు నైనా శూన్యంలో సృష్టిని చెందైన చేసిన శక్తివంతుడు కదయ్యా. నా సమస్య ఏ పాటిదయ్యా నీ దృష్టికి నాయనా, నీ దృష్టికి నా సమస్యను తీసుకొస్తున్నానయ్యా. ఈ సమస్య తొలగించయ్యా. నీకు ఏ సమస్య ఉన్నా సృష్టిని సృష్టించిన శక్తి నీకుంది. నువ్వు అడగాలి, అయ్యా ఈ సమస్య తొలగించయ్యా. నాదిదే అయ్యా. నిండు మనసుతో, స్థిర మనసుతో అడగాలి, స్థిరమైన మనసుతో అడగాలి. దయించి సహోదరి సహోదరుడా, ఒకసారి ప్రభు సన్నిధిలో నువ్వు అడగగలిగితే గనక నువ్వు దైవశక్తిని పొందుకుంటావు. ఖచ్చితంగా నువ్వు దైవశక్తిని పొందుకుంటావు. అయ్యా నన్ను ఈ సమస్య ఇటువంటిదయ్యా, తీర్చయ్యా అని ప్రభువుని అడుగు. అలాగనే అయ్యా నన్ను స్వస్థపరిచిన ఆయన, నీ శక్తి స్వస్థపరిచేదయ్యా. నాకు ఈ బలహీనతయ్యా, కొన్ని ఏళ్ల నుండి నా బలహీనత వెంటాడుతుందయ్యా. కొన్ని రోజుల నుండి ఈ బలహీనత నన్ను వెంటాడుతుందయ్యా. అయ్యా కొన్ని సంవత్సరాల నుండి నన్ను ఈ బలహీనత వెంటాడుతుంది. నన్ను బలపరిచయ్యా. నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా. శాస్త్రులు ఉపదేశకులు ఉండగానే, నైనా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండగానే వారి మధ్యనే నువ్వు ఎంతో మందిని స్వస్థపరిచావు కదా తండ్రి. నువ్వు స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు అయ్యా. నా ముందున్నావయ్యా. నన్ను స్వస్థపరిచయ్యా. నువ్వు ఏ వ్యాధితో వచ్చావో, ఏ బలహీనతో వచ్చావో, నీ విశ్వాసమును బట్టి, నీ మనసును బట్టి ప్రభు ఇక్కడ కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఖచ్చితంగా అడగాలి, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. నువ్వు పొందుకుని వెళ్ళాలి. కొన్ని ఎంతో ఖర్చు పెట్టుకున్నా పొందుకోలేని స్వస్థత ప్రభు సన్నిధిలోనే నువ్వు పొందుకోవాలి. ఆయన ఉచితంగా ఇస్తానంటే నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? ఆయన ఉచితంగా అనుగ్రహిస్తానంటే నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆయన ఉచితంగా ఇస్తానంటే నువ్వు మనసు ఎందుకు పెట్టలేకపోతున్నావు? స్వస్థత కావాలని హాస్పిటల్లో ఎంతో వెయ్యి ఖర్చు పెట్టుకుంటున్నావే, ఎంతో ప్రయాసపడుతున్నావే. ఆయన ఉచితంగానే నీకు ఇస్తానంటున్నాడు. ఆయన దైవశక్తి, స్వస్థపరిచే శక్తి. నీవు మధ్యాహ్న కాల సమయంలో స్థిర మనస్సు కలిగి విశ్వాసముతో ప్రభువు మీద నమ్మకంతో అడిగితే గనక నిన్ను ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దైవశక్తి నీకుంది కదా. నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నేను అడుగుతున్నది ఇదయ్యా, నాకు ఇవ్వబోతుంది నువ్వు అదయ్యా అని విశ్వాసంతో అడగాలి, స్థిర మనసుతో అడగాలి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇక మీదట చేసిన కార్యం వేరు, ఇక మీదట చేయబోతున్న కార్యం వేరు. ఆ దైవశక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆ దైవశక్తిని నువ్వు అడుగుతున్నప్పుడు, స్థిర మనసుతో నువ్వు అడుగుతున్నప్పుడు, విశ్వాసంతో నువ్వు అడుగుతున్నప్పుడు చేయబోయే కార్యములు వేరుగా ఉంటున్నాయి. నువ్వు ఆ దైవశక్తిని పొందుకోవాలి. అదే మనసుతో ప్రార్థనలోనికి ఎక్కిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న తల్లి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన.